నయీం కేసులో విచారణ పూర్తయ్యాక స్పందిస్తామన్నారు తెలంగాణ హోంమంత్రి నాయిని. రాజకీయాలకు అతీతంగానే ఈ సమస్యపై దర్యాప్తు చర్యలు ఉంటాయంటున్న హోంమంత్రి నాయినితో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సంచలనంగా మారిన నయీంకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది పోలీసు అధికారుల పేర్లు కూడా బయటకు వస్తున్న క్రమంలో ప్రస్తుతం ఆ రాష్ట్ర హోంమంత్రి నాయన నరసింహారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనకి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నయీం కేసుకు సంబంధించి కొంతమంది సీనియర్ ఆఫీసర్ల పేర్లు ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ఏం చేయబోతా ఉన్నారు ఆ కేసు? ఎవరి పేర్లు వచ్చినా ఏ పేపర్లో వచ్చినా విచారణ కంప్లీట్గా అంది మేమేం మాట్లాడలేము. విచారణ జరుగుతుంది. విచారణ కంప్లీట్ అయిన తర్వాత బాధ్యులు ఎవరు ఉంటే వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు. రాజకీయాలకు అతీతంగానే దీని సమస్యను పరిష్కారం చేస్తాం. మరి ఆ నయీంకు ఎవరు అనుకూలంగా ఉన్నా ఎవరు వాళ్ళకి ఏం సహాయం చేసినా వాళ్ళని ఎవరిని వదిలిపెట్టేది. చాలామంది కేసులు పెట్టాం, కేసులు ఎంక్వైరీ చేస్తే అసెంబ్లీలో చెప్పాం, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఎవరు బాధ్యులున్నా వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు. సరే, అంటే సిబిఐ లాంటి ఒక అత్యున్నత దర్యాప్తు సంస్థ కూడా నయీం మా దగ్గర లేడు, నయీం దొరకట్లేదని పదే పదే చెప్పిన సందర్భంలో ఈరోజు సిట్ అధికారులు కొన్ని ఫోటోలు రిలీజ్ చేశారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న కొంతమంది ఆఫీసర్లు ఆయనతో కలిసి డిన్నర్లు చేసిన ఫోటోలు కూడా ఇవాళ సిట్ రిలీజ్ చేసింది. అది పేపర్లు వచ్చిన దాని మీద మేమేం మాట్లాడలేము. పేపర్లో ఏవేవో వస్తాయి, నిజాలు వస్తాయి, అబద్ధాలు కూడా వస్తాయి. కాబట్టి పేపర్లు వచ్చిన దాని మీద మేము స్పందిస్తే ప్రభుత్వాలు నడవు కదా. మాకు ఒక ఎంక్వైరీ అధికారిని వేసాము, వాళ్ళు సిట్టు ఆఫీసర్ని వేసాము, వాళ్ళు విచారణ చేస్తున్నారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టాం. సార్, అంటే ఈ సిట్ విచారణకు సంబంధించి ఏదైనా టైం బాండ్ ఉందా సార్? ఏం లేదు, టైం ఏం లేదు, తొందరగా విచారించమని చెప్పాం. విచారణ పూర్తయిన తర్వాత నయీంకు సహకరించిన అధికారులు ఎవరిని కూడా క్షమించేది లేదు. ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని నాయన